హరి మై నేమ్ ఈజ్ నోబడీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. మొదటి భాగంలో నిడివి చెప్పుకుందాం, మళ్ళీసారి నిడివి చెప్పుకుందాం. 2 గంటల 18 నిమిషాల డ్రామా మిస్టరీ థ్రిల్లర్ ఇది. యూఏ సర్టిఫికేటు 10 అక్టోబర్ 2025 విడుదలైన ఈ సినిమాకి రచయిత దర్శకుడు వచ్చేసి ప్రతిభావంతుడైనటువంటి వి జయశంకర్. ఇక నిర్మాతలు ముగ్గురు: రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శేషు మారాంరెడ్డి, రామిరెడ్డి వెంకటేశ్వర్లు. కాగా అద్భుతమైన సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్, అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించిన జి కృష్ణప్రసాద్, షార్ప్ ఎడిటింగ్ చేసినటువంటి అవినాష్ గుర్లింకల వర్క్ మనకి ఈ సినిమాలో ఖచ్చితంగా కనబడుతుంది. ఇక ఈ సినిమాలో ఫస్ట్ మీడియాలో ఒక పబ్లిసిటీ ఇచ్చి మీ కోరికలు ఏమున్నా కూడా తీరుస్తానని చెప్పి లైబ్రరీలో కూర్చొని ఒక యువకుడు వాళ్ళకి టాస్క్లు ఇస్తుంటాడు. ఆ టాస్క్లు ఏంటంటే మొత్తానికి మన మనిషిలో ఉన్నటువంటి 6 దుర్గుణాలు, షడ్వర్గాలు అంటే 6 షడ్వర్గాలకు సంబంధించినటువంటి మనుషులో ఉన్నటువంటి కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యము, లోభము, ఈ 6టికి ప్రతీకలుగా 6 క్యారెక్టర్లను డిజైన్ చేసుకొని చేయడం కథ. సో దీనికి మంచి స్క్రీన్ ప్లేని యాడ్ చేసుకోవడం, దానికి మళ్ళీ ఒక ఉపోద్ఘాతంలాగా ఒక క్యారెక్టర్లను పెట్టుకొని ఒక రామకృష్ణ, ఒక భగవంతుని స్వరూపంగా ఒక స్వామీజీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగా అతను అక్కడి నుంచి చెప్తూ కథను చెప్పినట్టుగా, చతుర్వితుర్లు అనేటువంటి 2 ఉన్నట్టుగా, వాళ్ళ అమ్మవారి ముందు కూడా నివేదించుకున్నట్టుగా, మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ పక్కన శశాంక్ ఉన్నాడు. తర్వాత వీళ్ళ ఆత్మలను చూపించినప్పుడు, దయ్యాలను చూపించినప్పుడు, అంటే వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తులను చూపించినప్పుడు ఆ ఆత్మలో దేవునితో ఒక కాళికతోనే మాట్లాడతారు కాబట్టి అక్కడ కాళిక ప్రతీక కూడా కరెక్ట్గా ఉంది ఆ తీసుకున్నటువంటి విధానం. సో ఇందులో తీసుకున్నటువంటి ఈ అంశాలు 6టికి 6 క్యారెక్టర్ రిజెబ్లెన్స్. నేను 20 ఏళ్ల కింద ఒక కథ అనుకున్నాను, కాకపోతే నేను షడ్వర్గాల మీద అనుకోలేదు, వేరేది కాన్సెప్ట్ అనుకున్నాను. 20 years కింద నేను చేయలేకపోయాను, వీళ్ళు చేశారు. కాకపోతే సమర్థవంతంగా చేశాడు ఆయన జయశంకర్, చాలా బాగుంది. ఇంటర్వ్యూలు కూడా హరే కృష్ణ హరే కృష్ణ అంటూ వేయడం. దానికి ముందు నేను కథ చెప్పాలనుకోను, కథ రాయాలనుకోను, కానీ ఏదైనా కొత్తగా చెప్పాలనుకున్నప్పుడు కథ రాస్తానంటూ ఒక రచయిత చెప్పినటువంటి కోడ్ని ఉటంకిస్తూ జయశంకర్ పేరు వేసుకోవడం. సినిమా అయిపోయిన తర్వాత హరి మై నేమ్ ఈజ్ నోబడీ అని చెప్పి హరి మై నేమ్ ఈజ్ గోపాల, మై నేమ్ ఈజ్ గోవింద, మై నేమ్ ఈజ్ శ్రీకృష్ణ అని వేయడం బాగుంది. సో ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డివిజన్. సన్నీ లియోన్ని అనుభవించాలన్న కోరికతో ఉన్నటువంటి వివాహర్ష కామానికి ప్రతీక. తర్వాత అతన్ని సెక్స్ టాయ్ సమ్మెన్ చేసి అతను గెలిస్తే కనుక నీకు ఆ టాస్క్ నేను చేసిస్తాను, ఆ అమ్మాయిని తీసుకొస్తాను నీ దగ్గరికి అని చెప్తాడు కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి వ్యక్తి, మానవ రూపంలో ఉన్న కృష్ణుడు. సో సరే అని చెప్పేసిన తర్వాత ఆ టాస్క్ చేయడానికి ఎన్నోసార్లు ట్రై చేస్తే అతను అంతకుముందు, ఆయన పేరు అమూల్ కుమార్, అతను టీలు పెట్టడంలో చాలా స్పెషలిస్ట్, షాదా హోటల్లో ఫేమస్, అక్కడ జాబ్ మానేసి వచ్చేస్తాడు బయటికి. సో ఇట్లాంటి ప్రయత్నాలు ఉన్నప్పుడు అక్కడ వేషరీతం చేస్తూ అతను మూడు పొడగొడుతున్నావు రావు చేయి అని కస్టమర్తో ఉన్నటువంటి సొంత తల్లిని చూసి ఒక్కసారిగా బాధపడతాడు. సీతాకొక చిలుకలో సిల్క్ స్మిత ఆ కాంబినేషన్, ఆ సీన్ చూపిస్తారు మనకు. ఆ సీన్ స్మితాది రాళ్ళపల్లి సన్నివేశం చూపిస్తారు. సో అక్కడ చాలా బాధపడి ఇంకా అతను మార్పు చెంది నాకు ఆ వద్దు అని చెప్పేసి, ఎవరు సన్నీ లియోన్ వద్దు అని చెప్పేసి ఆ సన్నీ లియోన్ కట్అవుట్ని తగులపెట్టేస్తాడు. సో ఇది ఒక రియలైజేషన్. ఇక రెండో రియలైజేషన్ వచ్చేసి క్రోధానికి ప్రతీక శ్రీకాంత్ అయ్యంగార్. అతను గన్నుపోతుంది, అతను భార్యతో పోట్లాడి ఉంటాడు. అయితే కొడుకు అతని మీద పగబడతాడు, ఎందుకంటే తల్లితో సరిగ్గా లేడని చెప్పి పగబడతాడు. ఇతను నిధి కోసం ప్రయత్నం చేస్తుంటే నిధి దొంగిలించిన తర్వాత పార్ట్నర్ అయిన కొడుకే నిధిని కొట్టేసుకొని వెళ్ళిపోతాడు. ఈ కొడుకు ఇంకొక 2 అమ్మాయిలు, ఒక అబ్బాయితో సహకారంతో, వాళ్ళు యాక్చువల్లీ ఇతను ఒక పెద్ద పోలీస్ అధికారి కొడుకు కాబట్టి అతనితో ఫ్రెండ్షిప్ చేసి అతను కూడా ఇరికించాలనే ప్రయత్నంలో తర్వాత ఇతను దోచుకున్న డబ్బంతా తీసుకొని పారిపోతాడు. ఇతనికి పబ్లిక్లో మాస్క్ లేకుండా నువ్వు ఇది చేయి అని చెప్పేసి ఒక టాస్క్ పెడతాడు. ఎవరు, మన కృష్ణుడు లాంటి వ్యక్తి, ఈ కృష్ణుడు ప్రతీక అయినటువంటి వ్యక్తి. సో మొత్తానికి ఆ పేపర్ యాడ్ ఇచ్చిన ఆయన శ్రీకాంత్ అయ్యంగారికి నీ కొడుకు కదా అని చెప్పేసి అతనికి ఒక టాస్క్ పెడతాడు. ఆ టాస్క్ కొట్టాలి, ఆ కొట్టే దెబ్బ బాగా తగిలేలాగా కొట్టాలి. అది కొట్టిండేవారు వివాహర్షణ కొట్టాడు, ఎక్కడ ఇతను సెక్స్ టాయ్ సమయం దగ్గర కొట్టాడు. సో అట్లా కథలో లింకులు కలిపాడు. ఇంతకుముందు మనకు మనమంతా అనే సినిమా చూస్తాం మనం, అది అందులో మోహన్ లాల్ హీరోగా యాక్ట్ చేశాడు. ఆ మనమంతాలో కూడా అన్ని లింక్స్ కలుపుకుంటూ తీసుకొచ్చాడు స్క్రిప్ట్. అది వేరే డైరెక్టర్, అద్భుతమైన ఫేమస్ డైరెక్టర్ అతను. సో అట్లా బహుశా నాకు తెలిసి చంద్రశేఖర్ హైలైట్ అనుకుంటున్నా అది. సో అట్లా 2016లో వచ్చినటువంటి సినిమా, చంద్రశేఖర్ హైలైట్ డైరెక్టర్ ఆ సినిమా. సో ఇట్లా అన్ని అర్షడ్ వర్గాలను తీసుకున్నటువంటి దీంట్లో బ్యాక్ ఊపులతో మనకు పరిచయమైనటువంటి అనసూయ భరద్వాజ్ ఈ సినిమాలో చేసిన క్యారెక్టరు మాత్సర్యానికి ప్రతీక. సో ఆమె అవ్య అనేటువంటి ఒక కూతురు, ఆయన ఎవరు, శుభలేఖ సుధాకర్ కూతురు.
ఆమె ఎయిర్ హోస్టెస్గా ఫేమస్ అయిపోతే ఈమె తట్టుకోలేకపోతుంది. ఆమె కన్నా అందం తనకు కావాలనుకుంటుంది. ఆమె ఎలా రియలైజ్ అవుతుందంటే, ఒక కాకి తన యొక్క రంగును బాగలేదనుకొని అతను ఒక పోటీకి వెళ్ళినప్పుడు, అయ్యో నెమల్లో ఉన్నటువంటి రంగులు నా దగ్గర లేవే, అట్లాగే చిలుకలో ఉన్నటువంటి రంగులు నా దగ్గర లేవే, అట్లాగే పావురంలో ఉన్న తెలుపుదనం నా దగ్గర లేదే అని ఆ 3 రంగులు పూసుకొని పోతే ఈ దేవుడు గుర్తుపట్టాడు దాన్ని. ఇదేంది అంటే, దేవుడా నేను ఇట్లా రింగులేసుకుని అంటే, నీ యొక్క ప్రత్యేకత అందరు కాకిలా ఎగరాలనుకుంటారు, నీ ప్రత్యేకత ఇదే, నీ ప్రత్యేకతను కోల్పోతే నువ్వు కోల్పోతావు అని చిన్న కథ చూసిన తర్వాత ఈమె రియలైజ్ అవుతుంది అనసూయ భరద్వాజ్. సో ఆమె మోడర్న్గా మంచి క్యారెక్టర్ అద్భుతంగా చేసింది. డైలాగ్ బాగా చెప్పగలుగుతుంది అనసూయ కాబట్టి చాలా బాగా చేసింది. సో ఈ సినిమాకి హీరోలాగా ఉన్నటువంటి సాయి కుమార్ పెద్దిబుడ్డి, ఆయన వచ్చి డైలాగ్ కింగ్ సాయి కుమార్. సో అతను మదానికి ప్రతీక. సో అతని మదం ఏంటంటే, అతను అందరు నంబర్ 1ని, నేను నాకన్నా మించినోడు లేడు అనేటువంటి అహంతో ఉంటాడు. విప్రనారాయణ పేరు. అసిస్టెంట్ జమినీ సురేష్ అతన్ని ఒక దానం చేస్తే బాగుంటుంది సార్, వాళ్ళు ఫౌండేషన్ వాళ్ళు ఒకళ్ళు అడుగుతున్నారు అని అంటే, ఆ ఫౌండేషన్ ఎవరో కాదు, మోహానికి ప్రతీక అయినటువంటి ఈ సురభి ప్రభావతి భర్తనే ఆ రీడింగ్ రూములు పెట్టాలనుకుంటే ఆ డొనేషన్ ఇవ్వమంటే జమినీ సురేష్ కొట్టినవాడు చివరిలో మారి అతను అందరికీ ఆ డొనేషన్లు అందరికీ ఇస్తాడు అతను సాయి కుమార్. సో ఇతను సాయి కుమారు ఆ ఊరికి వెళ్తాడు, ఒక ఊరికి. ఆ ఊరిలో సుమన్ కలుస్తాడు. ఇక యాక్చువల్లీ సుమన్కి రాజశేఖర్కి డబ్బింగ్ చెప్పి వాళ్ళ గొంతులకే ఒక ఇది తీసుకొచ్చినటువంటి సాయి కుమారు హీరోగా ఎవరికైతే గొంతు చెప్పాడో అట్లాంటి సుమన్ చిన్న క్యారెక్టర్లో కనిపించడం నాకు బాధాకరంగా అనిపించింది. సుమన్ నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు, తక్కువ చిన్న క్యారెక్టర్లో కనిపించాడు ఈ సినిమాలో. ఒకే ఒకటి 2-3 డైలాగులు ఉంటాయి, చిన్న డైలాగులు. అయితే వీళ్ళకు కామన్ ఫ్రెండ్ ఒక ఆమని ఉంటుంది. ఆమని కన్నా ధనికురాలైనటువంటి ఆమెను పెళ్లి చేసుకొని ఇతను సంపాదిస్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కూతురు ఏమంటుందంటే, వాళ్ళ ఫ్రెండ్ కూతురు, మీరేం తినలేరా అంకుల్, 13 ఏళ్ళ అమ్మాయి, ఏం తినలేరా, జబ్బులు తెచ్చుకున్నారా, ఇన్ని డబ్బులు తెచ్చుకొని, ఇంకా నయం మా నాయన ఎంత డబ్బు కావాలో అంతవరకే సంపాదించుకున్నాడు, మీలాగా జబ్బులు సంపాదించుకోవాలి అన్నప్పుడు ఒక్కటేసారి అతను రిలీజ్ అయిపోయి అందరూ దానాలు చేయడం మొదలు పెడతాడు. ఇంకో లోబీ దగ్గర వచ్చేసి శుభలేఖ సుధాకర్ దగ్గర ఒక బిచ్చగాడు రోజు అడుక్కుంటూ ఉంటే లాస్ట్కు ఆ బిచ్చగాడికి పని ఇచ్చి తన దగ్గర పెట్టుకుంటాడు. సో ఆ లోభం ఏంటో, ఒక ఎవరినన్ను రేప్ చేయాలంటే తెలిసిన అమ్మాయి పాప అనేటువంటి వ్యక్తిని రేప్ చేయాలనుకుంటాడు. అక్కడ ఆమె తండ్రి చనిపోయిన తర్వాత ఈయన రిలీజ్ అయిపోతాడు. సో అక్కడ ఆ రకంగా లోభానికి ఇది, అనసూయకి ఈ రకంగా, తర్వాత మదానికి సాయి కుమారు, తర్వాత మోహానికి ఇందాక చెప్పినట్టుగా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళను శుభలేఖ సుధాకరు, మన ఈమె సురభి ప్రభావతి, ఆమె కూడా భర్త వద్దు, ఇంకా నాకు భర్త ఆశయాన్ని బ్రతికించుకుంటానని ఆమె మారిపోతుంది. శ్రీకాంత్ అయ్యంగారు మారిపోతాడు. లాస్ట్కు దాని కొడుకు గన్నిస్తాడు, భార్య కలిసిపోతుంది. కామన్ ప్రతీకమైనటువంటి వివాహర్ష మారిపోతాడు, తల్లిని బాగా చూసుకుంటాడు. ఇది మంచి సినిమా. ఒక అర్షడ్ వర్గాలను వదిలిపెడితే మనిషి బాగుపడతాడనే చెప్పే సినిమా. అతను తండ్రి సాయి కుమార్ తండ్రి ఒక మాట చెప్తాడు, ఏమనంటే, డబ్బులుంటే ధనవంతులు అవుతాం, అందరికి పంచే భగవంతుడు అవుతామని. అది నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు లాస్ట్కి సాయి కుమార్. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 4.25 ఈజ్ మై రివ్యూ రేటింగ్. 4.25 చాలా అరుదుగా ఇచ్చిన సినిమాలకి. హరి మై నేమ్ ఈజ్ నో బడీ అని సినిమా క్లైమాక్స్లో హరి మై నేమ్ ఈజ్ గోపాల గోవింద శ్రీకృష్ణ అంటూ ఇస్తూ, ఆ శ్రీకృష్ణుడి మీద మళ్ళీ కృష్ణుడు వెళ్ళిపోతున్నట్టుగా ఇస్తూ, మళ్ళీ ఈ కథను చెప్పిన చతుర్వితులను చూపిస్తూ, ఆ రామకృష్ణ అంతా చెప్తూ, భగవంతుడు ఎప్పుడైనా వచ్చి ఆ షడ్ వర్గాల గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటూ ఒక మంచి భావాన్ని, మనం చేసిన తప్పుని మన యొక్క ఇది అంది. మళ్ళీ అట్లాంటి సినిమా ఒక భక్తి సినిమాలోనే కాకుండా మళ్ళీ ఒక స్వీట్ కోటెడ్ మెడిసిన్ లాగా మళ్ళీ దీంట్లో ఆ బిరుదులు కనబడ్డము, ఆ స్థానాలు కనబడ్డము, ఇవి కూడా మనకు మన ఏంటంటే 2 పీస్ల బిగినీలు కూడా వేసి ఆ టైప్ ఆఫ్ ఇది కూడా చేసి లిప్ లాక్లు కూడా పెట్టి అన్ని రకాల మోహాల్ని ఇందులో దింపేసి డైరెక్టర్ ఒక కొత్త ప్రయోగంగా అద్భుతంగా చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే ఆధ్యాత్మికాన్ని శృంగారాన్ని కూడా కలిపినటువంటి వి జయశంకర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. 4.25 ఈజ్ మై రివ్యూ రేటింగ్. చాలా మంచి భవిష్యత్తు దర్శకునికి. అట్లాగే అనుప్ రూపెన్ సంగీతం యాడ్ అయింది ఈ సినిమా.